హరే కృష్ణ. శయన ఏకాదశి, దీన్ని తొలి ఏకాదశి అని కూడా అంటారు. సహజంగా ఏకాదశులన్నీ చాలా పవిత్రమైనటివి. ఈ ఏకాదశి రోజు ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం చేయాలి. మనము రోజు ఎక్కువ భగవంతుని యొక్క స్మరణలో ఉండడం మంచిది. ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది. సంవత్సరంలో 24 వస్తాయి. అదేవిధంగా అధిక మాసంలో 2 వస్తాయి, అంటే 3 సంవత్సరాలకు ఒకసారి. మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. ఈరోజు మనం శయన ఏకాదశి గురించి చెప్పుకున్నాం. ఈ ఏకాదశిలో లిస్ట్ ఇలా ఉంది. మళ్ళీ అంతకుముందు మనం అన్ని డిస్కస్ చేసినాం దీని గురించి. ఈ శయన ఏకాదశి అనేది ఆషాఢ మాసం శుక్లపక్షంలో వస్తుంది. కృష్ణ భగవాన్ నుండి ఏకాదశుల గురించి ధర్మరాజు తెలుసుకున్న విషయాలను సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వివరించబడి ఉంది. ధర్మరాజు కృష్ణ భగవాన్ అడుగుతాడు, ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి, దాని మహత్యం గురించి వివరంగా దయతో తెలియజేయండి అని చెప్తారు. అడిగినప్పుడు కృష్ణ భగవానుడు, ధర్మరాజా, నీవు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. ఈ ఏకాదశి పేరు శయన ఏకాదశి. ఇదే ప్రశ్నను నారద మహర్షి ఒకసారి బ్రహ్మను కూడా అడుగుతాడని, దానికి బ్రహ్మ బదులుగా ఒక చరిత్రను వివరించాడని అని కృష్ణ భగవానుడు చెప్తూ, ఈ సత్యాన్ని వివరించడానికి ఒక పురాణ గాథ ఉంది, దాని గురించి నేను వివరిస్తాను అని చెప్తారు. ముని శ్రేష్ఠుడగు నారద ముని ఒకసారి తన తండ్రిని సమీపించి, అంటే బ్రహ్మను సమీపించి, ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి, విష్ణు ప్రీత్యర్థమై ఆ ఏకాదశి వ్రతపాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయవలసింది అని ప్రార్థిస్తాడు. అది విన్నటువంటి బ్రహ్మదేవుడు, ఏకాదశి వ్రతం అంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో వేరొకటి లేదు. సహజంగా అన్ని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి, మన ప్రతి ఒక్క వాటికి ఎంతో విలువైన ఉంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. సమస్త పాపాలు నశింపచేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రతపాలన చేయని వాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి దేవసేని లేదా పద్మ ఏకాదశి అని కూడా అంటారు. వృషికేశుని ప్రీత్యర్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాటించాలి అని అన్నాడు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయినటువంటి మాంధాత సూర్యవంశములో జన్మించాడు. పరమశక్తిమంతుడు సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు. అతని రాజ్యంలో కరువు కాటకాలు కానీ ఏ విధమైన రోగం కానీ ఉండేటివి కాదు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవాళ్ళు. మాంధాత కోశగారంలో అధర్మయుత సంపాదన అనేది ఉండేది కాదు. ఆ ప్రకారము రాజు, రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా ఆనందంగా కాలం గడిపేవాళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత విధివశాస్తు 3 సంవత్సరాలు వానలు కురవలేదు. ఫలితంగా ప్రజలు ఆకలి పీడితులై చింతాగ్రస్తులవుతారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనము నిలిచిపోయినాయి. అప్పుడు ప్రజలందరూ రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు, రాజా, మేము చెప్పేది వినండి. శాస్త్రాల్లో జలము అంటే నర అని చెప్పబడినది. ఇక భగవంతుడు దానిలో వసిస్తూ ఉంటాడు కాబట్టి నారాయణుడయ్యాడు. మేఘ రూపంలో అతడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. వర్షం కురేటకు అతడు ఒక్కడే కారణం. వర్షం వల్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యంపై ఆధారపడి జీవులు బతుకుతారు. ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజలమగు మేము దుఃఖితులమై ఉన్నాము కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారం కనుక్కొని మాకు తిరిగి శాంతిని, సమృద్ధిని ప్రసాదించు అని వేడుకున్నారు. ప్రజల మాటలు వినినటువంటి రాజు వారితో, మీరు చెప్పింది నిజమే. అన్నము పరబ్రహ్మ స్వరూపం అని చెప్పబడింది. జీవులందరూ అన్నంపై ఆధారపడియే జీవిస్తారు. రాజు చేసిన పాపాల వల్లనే రాజు, అతని ప్రజలు కష్టాల పాలవుతారు అని పురాణాల్లో చెప్పబడింది. నేను చేసిన దోషమేమిటో నా బుద్ధికి నేను తెలుసుకోలేకపోతున్నాను. అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. ఆ విధంగా పలికిన మాంధాత కొంత ముఖ్య సైన్యాన్ని తీసుకుని బ్రహ్మకు నమస్కరించేసి అరణ్యంలో ప్రవేశిస్తాడు. అరణ్యంలో అతడు నిత్యము ఋషుల ఆశ్రమాలను సందర్శిస్తాడు. ఆ విధంగా అడవిలో తిరుగుతున్నప్పుడు అదృష్టవశాత్తు బ్రహ్మతనయుడైన అంగీర ఋషిని కలుసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్న అంగీర ఋషి తన తేజస్సుతో
నలుదిక్కులను ప్రకాశింపజేస్తున్నాడు. రాజు ఆయనను చూడగానే తన వాహనం నుండి కిందికి దిగి పాదాభివందనం చేశాడు. ఋషి ఆ రాజును ఆశీర్వదించి తరువాత అంగీర ఋషి మాంధాతను క్షేమ సమాచారాలు అడుగా ఆ రాజు 3 సంవత్సరాల నుంచి వానలు కురవడం లేదు, తత్ఫలితంగా ప్రజలు అనేక కష్టాలు పాలవుతున్నారని, ఆ కరువు కాటాల నుంచి కారణం ఏమిటో తనకు తెలియడం లేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖశాంతులు పొందేటువంటి విధానాన్ని తెలియజేయమని ప్రార్థిస్తాడు. అది వినిన అంగీర ఋషి రాజుతో, రాజా, ఇది సత్యయుగము, అన్ని యుగాల్లోనూ సర్వోత్తమైన యుగం. ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు. ధర్మం 4 పాదాల్లో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు. ఈ నియమము ఉన్నప్పటికీ ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాడు. ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంబంధించింది కనుక అతన్ని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులు నెలకొల్పము అంటాడు. తపోనిష్ఠుడైన అమాయకుడిని చంపడం అనేది నాకు అసాధ్యము. అందువలన తనకు వేరే సులభమైన పరిష్కారం తెలపనేసి ఆయన ప్రార్థిస్తాడు. రాజా అయితే ఆషాఢ శుక్లమాసంలో వచ్చేటువంటి పద్మ ఏకాదశి లేదా శయన ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అనే వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని అంగీరముని పలుకుతారు. ఋషి వాక్యాలను వినిన మాంధాత తన రాజ్యానికి తిరిగి వచ్చి ఆషాఢ మాసంలో బంధుమిత్రు పరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిగా వర్షాలు కురిశాయి. నీటి కొరత తీరిపోగా రాజ్యమంతా ధాన్యరాశితో నిండిపోయింది. అప్పుడు ఋషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహాత్యాన్ని వినేవాడు, చదివేవాడు కూడా సమస్త పాపాల నుంచి విముక్తుడవుతాడు. హరి బోల్. శయన ఏకాదశికి జై. మనమందరం కూడా శయన ఏకాదశిని పాటిద్దాము, మనము తరిద్దాం, అందరినీ తరింపజేద్దాం. మనకు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించేటువంటి అవకాశం కలిగించమని గురుదేవుల్ని, భగవంతుని ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రకి జై. శయన ఏకాదశికి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ.